హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకొచ్చాను. దాల్ కిచిడి అండి. చాలా సూపర్‌గా టేస్టీగా ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ ఊరికే ఒకేలాగా కాకుండా ఇలా హెల్తీగా కూడా బావుంటదండి. బ్రేక్‌ఫాస్టే కాకుండా పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి కూడా సూపర్‌గా ఉంటది. ఇదే రైస్‌లో మనము కొన్ని కూరగాయలు కూడా వేసి ఇలా పప్పు వేసి చేసుకోవచ్చండి. ఇది ఒక 10 మందికైతే ఎంత క్వాంటిటీ చేయాలో ఈరోజు నేను చూయించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే అండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్‌తో 3 గ్లాసుల రైస్ వేసుకుందాం మనం. నార్మల్ రైస్ అండి. మనం ఇంట్లో తినే రైస్ వేసేసుకుందాం. ఒక 3 గ్లాసెస్ రైస్ అంటే 1 గ్లాస్ బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా తినే వాళ్ళకి ముగ్గురికి సరిపోతదండి. తర్వాత ఒక ముప్పావు గ్లాసు పప్పు వేసుకోవాలి. పెసరపప్పు అండి, లేదా ఎర్రపప్పు అయినా వేసుకోవచ్చు. ఆహ్, ఈ పెసరపప్పుతో చాలా బావుంటది. త్వరగా పప్పు ఉడుకుతుంది కాబట్టి చాలా బావుంటదండి. ఒక క్వాంటిటీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఒక 1 గ్లాసు రైస్ వేసుకోండి. ఇంకొంచెం పప్పు వేసుకోండి. అంటే ఫుల్ గ్లాసు ఒక 4 గ్లాసెస్ రైస్‌కి 1 గ్లాస్ పప్పయితే కరెక్ట్‌గా సరిపోతదండి. ఇలా చక్కగా శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఒక 2, 3 సార్లు కడిగేసి నానబెట్టి పెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు ఉంటుంది కాబట్టి ఎసిడిటీ గాకుండా, ఇండైజెషన్ గాకుండా ఉంటుంది. కనీసానికి ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని, గిన్నె వేడైన తర్వాత ఒక 1 ½ టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. కొంచెం ఆయిల్ అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇది రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువేసుకుంటే సరిపోతుంది. ఒక అనాస పువ్వు, ఒక 3 ఇలైచీలు, 4, 5 లవంగాలు, ఒక బగారాకు, బగారా పువ్వు వేసేసి ఇవి కొంచెం వేడైన తర్వాత ఒక ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి కూడా చిట్పట్లాడిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడుగ్గా తరిగి వేసుకోవాలండి. ఒకవేళ చిన్నయయితే ఒక 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు గూడా వేసేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అదేవిధంగా కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఏ గరం మసాలా అయినా పర్లేదు. కొంచెం లైట్‌గా వేసుకుంటే అన్నానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనా వేసుకొని, పుదీనా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా మంచిగా ఫ్రై కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటరేయాలి. ఇప్పుడు మనం పప్పుతో కలిపి 4 గ్లాసులు కాబట్టి 8 గ్లాసుల వాటర్ వేశానండి. ఒక టీ స్పూను సాల్ట్ వేశాను. ఉప్పు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మూత పెట్టేసి చక్కగా మరిగి నీళ్ళంతా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఎసరు మరిగించాలండి. చూసారా? పుదీనా చక్కగా వేగిందనుకోండి, ఇలా వాటర్ కలర్ వస్తది. కలర్ వస్తేనే రైస్ టేస్టీగా ఉంటదండి. ఒకవేళ ఎసరు తెల్లగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి పుదీనా నీ మంచిగా నూనెలో వేంపుకోవాలండి. అప్పుడే ఈ కలర్ వస్తుంది. ఇలా నీళ్లు లేకుండా రైస్ అంతా తీసి ఏసర్లో వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇలా చక్కగా అంతా కలిపేసి ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి మూత కొంచెం గ్యాప్ పెట్టేసి మనము ఆహ్, ఉడికించుకోవాలండి. కొంచెం రైస్ అంతా ఉడికిన తర్వాత ఇలా తుకతుక ఉడుకుతున్న సమయంలో మూత తీసేసి చక్కగా అంతా కలిపేసుకొని, ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం మళ్ళీ మూత పెట్టేసి రైస్ సిమ్‌లో పెట్టాలి. ఆహ్, వాటర్ అంతా దగ్గరొచ్చిన తర్వాత మనం సిమ్ చేస్తే పప్పు సరిగా ఉడకదండి. కాయలుగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాటర్ తగ్గక ముందే మనము సిమ్ జేయాలి. చూసారా? సిమ్‌లో పెట్టి ఉడికించడం వల్ల రైస్ మెత్తగా ఉడికిపోయింది. ఇలా పొడిగా సూపర్‌గా వచ్చిందండి. రైస్ అయితే చాలా బాగొచ్చింది. ఇదైతే ఒక 10 మంది బ్రేక్‌ఫాస్ట్‌కి సరిపోతుంది. చూసారు గదా!
ఎంత సూపర్‌గా ఉందో. నేనైతే దీంట్లోకి పుదీనా, కొబ్బరి చట్నీ చేశాను. నార్మల్‌గా మామిడికాయ, నిలువ పచ్చడి అండి ఆవ. ఈ అన్నము పుదీనా చట్నీతో తింటే సూపర్‌గా ఉంటదండి. రోటి పచ్చడి పుదీనా గానీ, పల్లి చట్నీ గానీ, తర్వాత టమాటా చట్నీ గానీ, ఈ నువ్వులు చింతపండు చట్నీ గానీ సూపర్‌గా ఉంటదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. ఊరికే రొటీన్‌గా ఒకే బ్రేక్‌ఫాస్ట్ ఒకే స్టైల్‌లో తింటే గూడా బోర్ కొడతది. ఇలా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి.